కృష్ణ జగద్గురు సచ్చిదానంద స్వరూప. హే ప్రభు, ఈ ప్రస్తుత ప్రపంచంలో అనేకమైన కృత్యాలు, అవినీతులు, అన్యాయాలు, అధర్మాలు ప్రబలమవుతున్నవి. ప్రతి ఒక్కరు ప్రేమ 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 అని ప్రవర్తిస్తున్నారు. అసలు ప్రేమ అంటే భౌతికమైనదా? ప్రేమ అంటే ఆధ్యాత్మిక తత్వం నుండి పుట్టినదా? ఏది సరైన ప్రేమ? నాకు సవివరంగా, సంశయరహితంగా, విపులంగా వివరించి చెప్పండి స్వామి. రుక్మిణి, నీకు కలిగిన సందేహం సరి అయినదే. ఈ ప్రస్తుత కాలమున స్త్రీ యందు పురుషుడు, పురుషుని యందు స్త్రీ, పిల్లల పట్ల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు, మనసుకు నచ్చిన పరిశ్రమల మీద, ఇంకా వస్తువుల మీద పుట్టినటువంటి ప్రేమ ఆశామోహములతో కూడుకున్న ప్రేమయే కానీ ఆత్మసమర్పణతో కూడుకున్న ప్రేమ కాదు. అసలైన ప్రేమ అనగా నేను వివరిస్తాను విను రుక్మిణి. నీవు ఇంతకు ముందు పూర్వమే నీ నోటి ద్వారా ఒక అద్భుతమైన పదాన్ని పలికావు. అది ఏమిటంటే సచ్చిదానంద స్వరూప అని పలికావు. ప్రతి మనిషి ఊర్ధ్వముఖమైనట్టి ఆ చిదాకాశంలో ఆత్మస్వరూపుడవై నిన్ను నీవే దర్శిస్తూ, నీలోనే నీవు ఆనంద స్వరూపుడవై ఆనందాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉన్నదో అదే అసలైన ప్రేమ అని నాకు తెలిసిన అభిప్రాయం. నీకును నాకును గురువైన సాందీప మహాముని వద్దకు వెళ్ళి సంశయ నివృత్తి చేసుకుందాము. ప్రణామములు గురుదేవా. ద్వారకావాసులందరూ కుశలమేనా నాయన? కుశలమే గురుదేవా. ఏమిటి అనివార్య రాకటకు కారణము? నాకు ఒక చిన్న సందేహం కలిగింది గురుదేవా. అందుకే ప్రేమ అనే పదానికి సంపూర్ణ అర్థం చెప్పండి గురుదేవా. సర్వ అర్థాలకు నీవే అర్థమై నిలుచున్న లోకోద్ధారుడికి నీకు సంశయం ఏమిటి నాయన? సరే, అడిగేవు కాబట్టి చెబుతున్నా. ప్రేమ ప్రేమ అంటే భార్య మీద భర్త చూపించేది, భర్త మీద భార్య చూపించేది, కొడుకు మీద తల్లి చూపించేది, తల్లి మీద కొడుకు చూపించేది, ప్రియురాలు మీద ప్రియురాండ్రు చూపించేది, సకల చరాచర జీవులు యందు చూపించేటువంటి ప్రేమ. ఇది ఎంత భౌతికమైన ప్రేమ నాయన. అసలైన ప్రేమ ఏంటి అంటే గురువును ఆశ్రయించి ఆ మోక్ష సాధన తెలుసుకుని ఆ బ్రహ్మ విద్య నిరంతరం అభ్యాసం చేసేటువంటి సాధకునికి లోపల అంతర్ముఖమై ప్రాణము, ఆ ప్రాణం అంతర్ముఖమైనప్పుడు సుషుమ్నా నాడి గుండా ఆ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని మీదకు ప్రాణము వెళ్ళినప్పుడు అక్కడ ఒక నీకు తెలియనిదేమున్నది? నన్ను అడగాలని అడుగుతున్నావు కానీ సర్వం ఎరిగిన వాడివేగా. అక్కడ దర్శించబోయేటువంటి ఋషులకైనా, యోగులకైనా, మునులకైనా, దిగంబరులకైనా, ఎవరికైనా, ఎట్టి వారికైనా సరే అక్కడ దర్శనమిచ్చి మోక్షప్రదాతవు నీవే కదా నాయన. నీవు మళ్ళీ కొత్తగా నన్ను పరిహసించడానికి నీవు అడుగుతున్నట్లు అనిపిస్తున్నదిరా. కాబట్టి ఈ ప్రేమ అక్కడ ఆత్మానందము నిన్ను దర్శించినప్పుడు కలిగినటువంటి ప్రేమ ఏదైతే ఉన్నదో అదే సంపూర్ణమైనటువంటి ప్రేమ. కానీ ఇదంతా భౌతిక ప్రేమే నాయన. ఈ సందేహం తీరినదా? తీరినది గురుదేవా. సంతోషం నాయన.